మనందరికీ విడుదల కావాలి. మన ఫ్రీడమ్ కోసం పైన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫైట్ చేస్తుంది. ఒక సరోజిని నాయుడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక కిషోర్, మాన్సా. ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు మా కళ్ళు తెరిపించావు కదా మాన్సా. నేను కళ్ళు తెరిపించడం ఏంటి? ఈ కంపెనీ ఎలాంటిదో మాకు అర్థమైనా చేసావు. ఏ ఉద్యమం అయినా ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్కడుగు నువ్వేసావు. మేమంతా నిన్ను ఫాలో అయ్యి మేము కూడా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. కిషోర్, నీకేమైనా పిచ్చా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎక్కడ దొరుకుతుంది? బ్రెయిన్ ఏమైనా పోయిందా? ఏమైంది మనసు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కదానే మనసు ఎలా? నేను మానేస్తున్నానని ఎవరు చెప్పారు? రిజిగ్నేషన్ అన్నావు. వాళ్ళు హైక్ అన్నారు. బోడీ హైక్ పడిపోయావా? బోడీ హైక్. నువ్వు రిజైన్ చేద్దామా డెసిషన్ తీసుకున్నావు సరే, కానీ దాని తర్వాత ఏం చేయాలో ఆలోచించావా? రాత్రనక పగలనక గొడ్డు చాకరీ చేసేది దేనికోసం? హాబీస్, ఇష్టాలు, ప్యాషన్ అన్ని పక్కన పెట్టి సాఫ్ట్వేర్ స్లేవ్ లా పనిచేస్తుంది దేనికోసం? ఆఫీస్ ఇల్లే కాకుండా సినిమా హాల్లో, పార్టీస్ లో, ఈవెంట్స్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ సంబంధం లేకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిచేసేది దేనికోసం? నువ్వన్నా బోడీ హైక్ కోసం, నెలాఖరు వచ్చే ఆ జీతం కోసం. మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తాం. పడిన 10 నిమిషాలకే 10,000 రెంట్కి, 15,000 ఈఎంఐ, ఇంకో 10 గ్రోసరీస్, 5 పెట్రోల్, ఇలా అన్ని ఖర్చులు పోగా మిగిలిన చిల్లర 2-3 వేలతో మళ్ళీ నెలాఖరు జీతం ఎప్పుడొస్తుందా అని నెలంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి లైఫ్ గడిపేవాడికున్న ఒకే ఒక్క ఆశ హైక్. ఎక్కువ డబ్బులు వస్తే లైఫ్ బెటర్ అవుతుందన్న ఒక హోప్. అలాంటి హోప్ చూపిస్తే ఆగిపోవాలనిపించదా చెప్పు? కిషోర్, ఏం చేస్తున్నావు? మాన్సా, పంపించిన మీరు ఎలా డిలీట్ చేయాలో తెలుసా? అంటే కిషోర్, నేను సీఈఓ పిలుస్తున్నాడు. అసలు ఏమైంది మాన్సా? ఒక ఉద్యమం స్టార్ట్ చేసి వీరనార్లలో ఇప్పుడేంటి అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు? మరి తప్పదు కదా. ఒకసారి మళ్ళీ చెప్పు, నీ ప్యాకేజ్ ఎంత? అంటే నెలకి ఏంటి అంతనా? కానీ వాళ్ళు అంత టార్చర్ పెట్టారు కదా, మర్చిపోతావా? సి ఆవేశంలో ఏ స్టెప్ తీసుకున్నా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అదే ఆలోచించి తీసుకుంటే మంచి బ్యాక్ బోన్ అవుతుంది. ఇప్పుడు చూడు, మా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతాను. అయినా ఐటీల్లో ఈ టార్చర్లు, ప్రెషర్లు ఇవన్నీ కామన్. ఇవి దాటి నిలబడాలి, అప్పుడే గ్రోత్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు మమ్మల్ని చీడ పురుగుల్లా చూడొచ్చు, మెషిన్లల్లా ట్రీట్ చేయొచ్చు, లాగౌట్ అయ్యాక వర్క్ ఇవ్వచ్చు, ట్రిప్లో ఉన్నప్పుడు కాల్స్ అనొచ్చు. ఇలా నాన్ స్టాప్ నిన్ను చెరుకు మెషిన్లో పెట్టినట్టు పీల్చి పిప్పి చేయొచ్చు. వీటన్నిటికీ రెడీ ఉంటేనే ఐటీలో జాయిన్ అవ్వాలి. ప్యాకేజ్ పెంచితే చాలు, ఎంత పనైనా చేసేస్తారనమాట. ప్రతి ఐటీ ఎంప్లాయ్ ఇంతేనా? పొగడకు నందు. నీకు పొగడతలా ఉందా? సరే కానీ ఇంతకీ మన పెళ్ళెప్పుడు? నీ చేయి పూర్తిగా తగ్గని చేసుకుందాం. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా చేతితో సంబంధం ఏంటి? నేను సైలెంట్ గా తాళి కట్టించుకుంటానులే. చేసుకుందాం చేసుకుందాం. ఎప్పుడో చెప్పు, నేను బోల్డ్ అంత షాపింగ్ చేయాలి. అసలే హైక్ కూడా వచ్చింది ఇప్పుడు. వచ్చిందిలే అమ్మా, ఎన్నిసార్లు చెప్తావు? మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. కానీ నాకు డౌట్. ఏంటి? ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి మండపంలో పూజారి మంత్రాలు చదువుతున్నాడు. నేను తాళి కట్టేద్దాం రెడీ అయ్యాను. నువ్వు తలంచుకుని సిగ్గుపడుతున్నావు. నేను కరెక్ట్గా తాళి కట్టే టైంకి మీ ఆఫీస్ నుంచి నీకు కాల్ వస్తే ఏం చేస్తావు?